నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన మీనాక్షి నటరాజన్. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తుమ్మలపల్లి రమేష్. అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ. ఖమ్మం పట్టణంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాల సాధనే మా లక్ష్యమన్న ఎమ్మెల్యే. అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్న బిర్లా ఐలయ్య. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన నాయకులు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రాంపల్లి చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయానికి చిరస్మరణీయమైన చిహ్నం అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలని ప్రతి పౌరుడు కొనసాగించాలని పౌరులను కోరారు. భారతదేశంలోని సకల మతాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాయన్నారు. సకల జనుల వాడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ముందు ఉండాలని ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు కోరారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనే అంశం లేకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని, అంబేద్కరిజాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి పౌరుడు తెలుసుకొని అదే విధంగా ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకొని అంబేద్కర్ ను గౌరవించాలి అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయానికి చిరస్మరణీయమైన చిహ్నం అంబేద్కర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలని ప్రతి పౌరుడు కొనసాగించాలని పౌరులను కోరారు. భారతదేశంలోని సకల మతాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాయన్నారు. సకల జనుల వాడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఘాటుగా వ్యాఖ్యానించారు.
వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మాజీ డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి 135వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన దళితవాడలో బ్లడ్ క్యాంప్ మరియు దళితవాడలో భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రదేశ్ కమిటీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్రం అందించిన గొప్ప మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. తన కలంతో భారత రాజ్యాంగాన్ని రచించి సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను దేశ ప్రజలకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కూనా శ్రీశైలం గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, కుక్కట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సార్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుటకు ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వతంత్రాలను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వమును చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని సార్వభౌమత్వాన్ని పెంపొందించుటకు సత్యానిష్ట పూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదించబడి చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై భీమ్, జై భీమ్. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్, మల్లాపూర్, హబ్సిగూడ, నాచారం, హెచ్ఎంటీ నగర్, వీరప్పగడ్డ పరిధిలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికీ స్ఫూర్తి. ఆయన మనకు అందించిన ఆదర్శ మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు మన దేశానికి దేవుడు. మన రాజ్యాంగాన్ని ఎట్లా ఉంచాలి, బడుగు బలహీన వర్గాలను ఎట్లా చూసుకోవాలి, ముఖ్యంగా మహిళల గురించి ఏం చేయాలి అని నిత్యం ఆలోచించి మన రాజ్యాంగాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు నివాళులు. ఈరోజు ప్రపంచంలోనే చెప్పుకునే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలో కాదు అన్ని దేశాలలో కూడా మరి స్టాచ్యూలు ఎక్కడ పడితే ఏ గల్లీలో కావాలన్నా ఏ ఊళ్ళో కావాలన్నా కూడా మరి బిఆర్ అంబేద్కర్ గారు స్టాచ్యూ లేకుంటారు. అంటే దాన్ని బట్టి మనం పబ్లిక్ ప్రజల గుండెలలో ఎంతో ఉన్నారు. మరి దేవునిలాగా ప్రతి ఒక్కరు పూజించుకుంటారంటే
మన దేశం కూడా ఇంకా డెవలప్ అయిందంటే మరి వారు రాష్ట్ర రాజ్యాంగంతో ప్రతి ఒక్కరు బాగుపడే విధంగా ముఖ్యంగా మన దేశం బాగుపడే విధంగా ప్రపంచంలోనే మరి బాగుపడే దేశాలలో మన భారతదేశం ఉండాలి. మరి వారి శ్రీమాన్ చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి జయంతి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అపారమని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దౌలతాబాద్ మండల పరిధిలోని మొత్తంపేట గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు, యువకులు కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విగ్రహం ఏర్పాటు చేయనున్న ప్రదేశంలో భూమి పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు, సమానత్వం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ద్వారా యువతలో చైతన్యం పెంపొందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ముత్తంపేట గ్రామము మరియు దౌలతాబాద్ మండలం మన అంబేద్కర్ విగ్రహం పూజ ముత్తంపేట గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ గ్రామ పెద్దలు, చిన్నలు కానీ పెద్దలు కానీ అందరి సహకారంతో ఇక్కడ అంబేద్కర్ భూమి పూజ కార్యక్రమం చెప్పడం జరిగింది. మన బహుజన బిడ్డ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దౌలతాబాద్ మండలంలోని ముత్తంపేట గ్రామం లోపల స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ ఇన్ని 75-80 సంవత్సరాలకు వచ్చినప్పటికీ ఇప్పటికీ మన గ్రామం లోపల పక్క ఊర్లలో అన్ని గ్రామాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు. మరి దళిత హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మన గ్రామంలో లేదని గ్రామ ప్రజలందరి సహకారంతో మనం ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఏప్రిల్ నాటికి మనం విగ్రహం ఏర్పాటు చేసుకొని భారీగా ఇక్కడ అన్నదానంతో కార్యక్రమం చేసి ఓపెన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగా ఉంటే ఇది ఒక 6 నెలల లోపల కార్యక్రమం పూర్తి అవుతుంది. దీనికి అందరం కూడా చిన్నలు పెద్దలు ఎవరు నేను నాది అని కాకుండా అందరి కోసం పోరాడిండు.
అందరి కోసం రాజ్యాంగం కోసం రాసిండు. ఆ రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాలి, ఆయన ఆశయాలను కొనసాగించుకోవాలి. ఆ కొనసాగించిన నాడే, ఆయన ఆశయాలను నెరవేర్చిన నాడే ఆయన కళ నెరవేరుతుంది. ఇప్పటికి కూడా ఇంకా దళితులకు, మనకు బీసీలకు కానీ దళిత బిడ్డలకు కానీ ఎక్కువ మన దళిత బిడ్డలమే ఉన్నమీడ. ఇక్కడ వేరే వర్గం లేరు. ఈ ముత్యంపేట గ్రామం లోపల ఈ దళిత బిడ్డల కోసము పోరాడిన హక్కుల కోసము, ఆ హక్కులను మనం సాధించుకునేంత వరకు ఆయన పోరాటము ఎప్పటికీ మరవద్దు. అది భూమి పూజ చేసి ఊకుండడం మాత్రం కాదు, దాన్ని త్వరలోపల ఒక 2-3 నెలల లోపల ఈ పునాది బేస్మెంట్ తయారు చేసి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకొని వచ్చే ఏప్రిల్ నాటికి మనం విగ్రహ ఆవిష్కరణ చేసుకోవాలని కోరుతున్నాము. ఇది అందరి గ్రామ సమక్షంలో జరుగుతుంది. ముత్యంపేట గ్రామంలో ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ జయంతి వేడుకల సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ సహకరించి ఈ యొక్క విగ్రహాన్ని వచ్చే సంవత్సరం వరకల పూర్తి చేసి ఘనంగా ఈ యొక్క జయంతిని చేసుకుందామని కోరుకుంటున్నాను. ఈరోజు 130వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో మనం ఈరోజు మన ముత్యంపేట గ్రామంలో పాల్గొనడం ఆనందకరం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు 130 ఏళ్ళు అవుతుంది అంబేద్కర్ జయంతి ప్రతి ఒక్క ఊళ్ళో ఘనంగా జరుపుకుంటారు. మన ఊళ్ళో ఇప్పటి వరకు ఈరోజే మొదటి పూజ కారణం. అదేంటంటే గర్వకారణం మన ఊరికి. ఒక దళితు బహుజనుడు జెడ్పీ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ లో ఉన్నటువంటి జెడ్పీ సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బోడెపూడి ట్రస్ట్ అధినేత బోడెపూడి రాజా. ఆయన ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోడెపూలు ట్రస్ట్ ద్వారా మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధనే మా ధ్యేయమని పేర్కొన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమురుగోముల గ్రామంలో భారతరత్న రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని నెమురుగోముల గ్రామంలో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ చూపించిన మార్గం దేశ ప్రజలకు ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తుందని తెలియజేశారు. సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజల దళిత, బడుగు, బలహీన వర్గాల మరి వారందరి దేవుడుగా భావించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈరోజు ప్రతిష్ట చేసుకోవడం ఇక్కడ నెమరుగాంలో చాలా సంతోషం. ఈ విగ్రహం పెట్టిన గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. యాదగిరిగుట్టలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రోడ్డు భద్రతలో భాగంగా అవగాహన కల్పించడం కోసం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ అని చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ విద్యను ఆయుధంగా తీసుకొని ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించి భారతదేశానికి గొప్ప దిశానిర్దేశం చేశారన్నారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించడం ఆయన గొప్ప కృషి. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ మరవలేనిది. విద్య పొందండి, సంఘటితమవ్వండి, పోరాడండి అనే ఆయన సందేశం నేటి యువతకు మార్గదర్శకం. ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలు, దళితులు, బీసీల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా కృషి కొనసాగుతుందని, యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని చదువులో ముందుండి సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలన్నారు. సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువలను మన జీవితంలో ఆచరించాలన్నారు. చివరగా మనమందరం కలిసి అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకి ఇక్కడికి వచ్చినటువంటి మన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మరియు అందరూ సిపిఐ లీడర్లకు, ఇక్కడికి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు పేరు పేరున అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య ప్రముఖులందరికీ కూడా నమస్కారము. ఇవాళ ఏదైతే మన అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నామో, మన రాజ్యాంగ నిర్మాణము 1949 నవంబర్ 26న ఏదైతే రాజ్యాంగాన్ని దేశానికి అంకితం చేసిండో అది ఇవాళ మన ప్రజాస్వామ్యానికి వెన్నుముకగా ఉంటుంది. ప్రపంచ దేశాలకే మన భారత రాజ్యాంగము ఆదర్శంగా నిలుస్తుంది. ఏదైతే అంటరానితనాన్ని నిర్మూలించాలి, కుల వివక్షతను దూరం చేయాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాన్ని ఇచ్చేసిరో మనందరం కూడా ఆయన ఆశయాలను సాధించే దిశగా మన ప్రయాణం ఉండాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు అక్క. ఈ కార్యక్రమం జై భీమ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను భారత రాజ్యాంగ నిర్మాణ దాత, సంఘ సంస్కరణవేత్త, మనందరి దేవుడు, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్వేచ్ఛావాయుతోటి జీవించే విధంగా ఆ మహనీయుడు ఇవాళ మనందరం ఇంత స్వేచ్ఛావాయులు పీల్చుకుంటామంటే ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం ఫలితంగా ఇవాళ మనం ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం, ఈ స్వేచ్ఛావాయులు పీల్చుకోగలుగుతున్నాం. మరి అలాంటి మహనీయుని 130వ జయంతి సందర్భంగా, ఇక్కడి 135వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పండుగ వాతావరణం ఒక భారతదేశమే కాదు ప్రపంచ దేశాలకెల్లా అంబేద్కర్ గారిని కొనియాడతారు. మరి 10-15 దేశాలు తిరిగి ఆయా రాజ్యాంగాలను చూసి అందులో ప్రతి ఒక్క పౌరుడికి ఏ విధమైనటువంటి హక్కులు సంక్రమిస్తాయో చూసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని లిఖించి ప్రపంచంలోకెల్లా పెద్ద రాజ్యాంగ నిర్మాతగా పేరొందినటువంటి ఆ మహనీయుడు, మరి ఆ మహనీయుని ఆశయాలను మనందరం కూడా నెరవేర్చి ఆయన రాజ్యాంగ స్ఫూర్తితోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కులాలతోటో మతాలతోటో ఓట్లు అడిగే రోజులలో మరి మేడలు మిద్దెలు కాదు, రంగుల బంగ్లాలు కాదు, పేదోటి బతుకు మారాలనే ఉద్దేశంతో రాజ్యాంగ స్ఫూర్తినిచ్చేటువంటి రాజ్యాంగ నిర్మాణ దాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మనం సాధించినప్పుడే ఈ రాజ్యాంగానికి నిజమైనటువంటి ఆశయాలు నెరవేర్చడం వల్ల అవుతాం. ఇలా ధనికుడైనా బీదవాడైనా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలకు ఓటకు కల్పించినటువంటి ఘనత మన భారత రాజ్యాంగాన్ని. కాబట్టి ఆ మహనీయుని ఆశయాలు అంటరానితనాన్ని నిర్మూలించి ప్రతి ఒక్కటి విద్యా హక్కుగా ప్రతి ఒక్కరు ఈ స్వేచ్ఛావాయులు పీల్చుకునే విధంగా ఆయన ఆశయాలను మనం నెరవేర్చడం ముందుకు పోవాలి. నిజంగా ఇలా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గత 30 సంవత్సరాలు కొట్లాడుతున్నటువంటి మా ఏబీసీ వర్గీకరణను ఇలా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇవాళ ఎస్సీలకు దేవుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నిజమైన నాయకుడిగా మన రేవంత్ అన్న ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఇలా ఈ ప్రజాస్వామ్యంలో
ప్రతి పౌరుడికి జీవించే హక్కు, ప్రతి పౌరుడికి అన్ని రకాల ఈ భారతదేశంలో హక్కులు కలిగే విధంగా ఆ భారత రాజ్యాంగం ఉంది కాబట్టి దాని హక్కులను కాపాడి తప్పకుండా ఆయన ఆశయాలు నెరవేర్చదంగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఇలా ఈ మున్సిపాలిటీలో ఇంత పెద్ద ఎత్తున ఈ సంబరాలు నిర్వహించి ఆయన 135వ జయంతిని ఘనంగా నిర్వహించినటువంటి నిర్వాహకులకు, టౌన్ ఇలా మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇలా డీసీపీ గారికి, పోలీస్ శాఖ మిత్రులకు, కౌన్సిలర్లకు, వివిధ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్. కోరుతూ ప్రతిజ్ఞని ప్రారంభించుకుందాం. రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ. జాగ్రత్తగా నడవండి, సురక్షితంగా ఇంటికి చేరండి. నా ప్రతిజ్ఞ విషయంలో ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తాను. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించను. మద్యం సేవించి వాహనం నడపను. వేగ పరిమితులను ఎప్పుడూ పాటిస్తాను. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించుతాను. పాదచారులకు ప్రాధాన్యత ఇస్తాను. ట్రాఫిక్ సిగ్నల్స్ ను గౌరవిస్తాను. వాహనాన్ని సక్రమంగా నిర్వహిస్తాను. క్షేమంగా ఇంటికి చేరుకుంటాను. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని పలు చోట్ల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ప్రజాప్రతినిధులు, నాయకులు. భారతరత్న రాజ్యాంగ పితామహులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు నగరంలోని కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులను అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, రాష్ట్ర ఆర్టీఏ మెంబర్ నవీన్, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్లతో పాటు పలువురు ముఖ్య నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు, దళిత సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమం అనంతరం మేడిపల్లి సత్యం జయంతి కార్యక్రమానికి హాజరైన ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశంలో కుల వివక్షకు, అంటరానితనానికి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా మహిళల కోసం, కార్మికుల కోసం అనేక రకాలుగా పోరాడినటువంటి గొప్ప మహనీయుడన్నారు. చిన్నతనంలో ఎన్నో వివక్షలను, అసమానతలను ఎదుర్కొని ఒక్కొక్కటిగా వాటన్నింటినీ ఎదుర్కొంటూ లండన్లో, అమెరికాలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ దేశాలు కోట్లు ఆఫర్ చేసినప్పటికీ నా దేశానికి, నా జాతికి సేవ చేయాలని చెప్పి తిరిగి భారతదేశం వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఇక్కడ ఉన్న అణగారిన వర్గాల, కార్మికుల, మహిళల హక్కుల కోసం ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.